ట్రాన్స్ఫార్మర్ల దొంగలు అరెస్ట్. వారి వద్ద నుండి 4 లక్షలు విలువ చేసే 350 కేజీల కాపర్, ఒక మోటార్ సైకిల్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. 8 కేసులు ఛేదించిన నాయుడుపేట పోలీసులు. తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీసులు 4 లక్షలు విలువ చేసే ట్రాన్స్ఫార్మర్ల రాగి వైర్లు 8 మంది దొంగలను బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్లను, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ గొర్రెపల్లిగుంట గ్రామానికి చెందిన పతంగి హేమంత్, మచ్చ చిన్న ఆలయ్య, జోషిరావారి కండ్రిక సంబంధించిన బల్లవోలు వెంకటరమణయ్య, భీమవరం గ్రామానికి చెందిన తుపాకుల సీను, ఈగా మస్తాన్, సిద్దపరెడ్డి, మురుగేష్ మరో 2తో సహా 8 మంది ఈ రోజు మల్లంకూడలి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వ్యసనాలకు బానిసైన వీరు గుట్టుచప్పుడు కాకుండా రైతుల ట్రాన్స్ఫార్మర్ల రాగి వైర్లను అపహరించి 700 చొప్పున అమ్ముతూ వారి వ్యసనాలను తీర్చుకునేవారు. ఒక రైతు కొత్త ట్రాన్స్ఫార్మర్ను బిగించేందుకు 2 లక్షల నుండి 2,50,000 వరకు ఖర్చవుతుందని, అలాగే ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కింద 10 ఎకరాల సాగు ఆధారపడి ఉందని ఆర్థిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకున్న పోలీసులు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో కేసు నమోదు చేశారు. అక్కడ నుండి నిఘా ఉంచిన పోలీసులు వీళ్లను మల్లంకూడలి వద్ద అరెస్టు చేశారని తెలిపారు. విచారణలో ఈ దొంగలు 8 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించినట్లు వారు తెలిపారు. వారి వద్ద నుండి 4,20,000 రూపాయలు విలువ చేసే రాగి వైర్లను, ఒక మోటార్ సైకిల్ను, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు బృందాలు తదితరులు పాల్గొన్నారు. పంట సాగుకు చాలా ఇంపార్టెంట్. అటువంటి ట్రాన్స్ఫార్మర్లను రాగి ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి కేవలం 2 లక్షల విలువ చేసే ట్రాన్స్ఫార్మర్లు 10,000, 15,000 విలువ వేసే రాగి కోసం కొంతమంది ఆగంతకులు ఈ పని చేసి రైతులకు చాలా మనోవేదన గురి చేస్తున్నారు. అందువల్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ సుబ్రాయుడు గారు ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలపైన ప్రత్యేక దృష్టి సారించి ఇటీవలనే ఒక దాదాపు 40 కేసుల్లో మనం రికవర్ చేయడం జరిగింది వెంకటగిరి డిస్ట్రిక్ట్ పోలీస్ పరిధిలో. తర్వాత ఇప్పుడు నాయుడుపేట అర్బన్ పిఎస్ పరిధిలో సిఐ గారు, తర్వాత డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ఇటీవల ఈ చుట్టుపక్కల ఓజిలి, తర్వాత నాయుడుపేట, చిట్టమూరు, పెళ్లకూరు, తర్వాత శ్రీకాళహస్తి, తొట్టంబేడు, చిల్లకూరు ఈ 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 35 ట్రాన్స్ఫార్మర్లు దొంగతనానికి గురిబాబన్నాయి. వాటిపైన కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మా క్రైమ్ టీము అండ్ ఆల్సో డిఎస్పీ చంచుబాబు గారు, సిఐ గారు, వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా దాన్ని వర్కౌట్ చేసి దీనికి రెస్పాన్సిబుల్ అంటే ఈ దొంగతనాలకు పాల్పడిన ట్రాన్స్ఫార్మర్తో పాల్పడిన దాదాపు 6 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 6 మంది కాకుండా ఒక 2 చట్టంతో సంఘర్షణ పడ్డ బాలులు ఉన్నారు, జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. అదే కాకుండా వీళ్ళ దగ్గర చోరీ సొత్తుకున్న రిసీవర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏ వైర్ అమ్ముతున్నారు ఏంటని చెప్పి వెరిఫై చేయకుండా దొంగతనానికి సంబంధించిన సొత్తు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి రాగి వైర్లు, ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన వస్తువులు అమ్మడానికి ప్రయత్నిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ఒక రైతు ఒక ట్రాన్స్ఫార్మర్ కొనాలంటే దాదాపు 2 లక్షలు అవుతుంది. అంతేకాకుండా దానికి టైం చాలా తీసుకుంటుంది. పంట పొలాలు ఆ టైంలో దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ప్రాధాన్యత గుర్తించి ఎవరైనా కొనాలని కూడా ఆలోచించి ఆచితూచి స్టెప్ వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇటువంటి ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి సంబంధించిన సమాచారం ఉన్న పోలీసులకు అందిస్తే బాగుంటుంది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు సుబ్రాయుడు సార్ గారు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి ట్రాన్స్ఫార్మర్ దొంగతనం పాల్పడిన ముఠాను గుర్తించి సరైన సమయంలో చాకచక్యంగా పట్టుకోవడానికి కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈ సిబ్బంది ఎవరైతే కష్టపడారో ఈ టీంను పట్టుకోవడంలో వాళ్ళందరూ కూడా ఎస్పీ గారు రివార్డులు ఇస్తామని చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి నేరాలు జరగకుండా జిల్లా నేర విభాగం తరఫున కూడా మేము కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.